అందరికీ నమస్తే. ప్రభుత్వ ఇంపార్టెన్స్ ఏందనేది కొన్నిసార్లు బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రైతులు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నారో మనకు తెలుసు. రోడ్ల మీద ధాన్యం ఎండబెట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సాయంత్రం కాగానే ముగులు తిగ్గు చూస్తున్నారు. ఒకసారి వర్షం పడ్డదంటే మొత్తం కొట్టుకుపోతుంది. పోనీ సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్కు 10-15 రోజులు కొంటలేరు. ఏంటంటే మాయిచ్చారు అని చెప్తారు, లేకపోతే ఇంకేదో చెప్తారు. ఏదో ఒక కారణంతో ఆలస్యం అవుతూ ఉంది. వాళ్ళ గన్ని బ్యాగులు ఇయ్యరు, కనీసం దాని మీద కప్పనికి పట్టా ఉండదు, ఒక పక్క దళారులు, ఎంఎస్పీ రాదు, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారు రైతులు. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? అందాల పోటీల రివ్యూలు చేస్తుంది. వాళ్ళ ఇంపార్టెన్సు రైతులు కాదు, అందాల పోటీలు. అందాల పోటీల మీద కూడా రివ్యూ చేయొచ్చు, కానీ అంతకన్నా ముందు రైతుల మీద రివ్యూ చేయాలి కదా. రైతులు దాదాపు 15-20 రోజుల నుంచి ఎక్కడిదక్కడ ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద ఒడ్లు పోస్తున్నారు. సూర్యాపేటలో అయితే ఒక ఆయన తగలబెట్టుకున్నాడు ఒడ్లు. చాలా సమస్యలు ఉన్నాయి. వీటిపైన మాట్లాడదాం. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్లో పోదాం. నా వెనుక కనిపిస్తున్న ఫోటో ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి మినిస్టర్స్. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు, జూబల్ కృష్ణారావు గారు, పోలీస్ ఆఫీసర్స్ అంతా, ఈ ఆఫీసర్స్ మొత్తం వేల మంది పోలీసులను దింపి అందాల పోటీలు చేస్తారంట. కానీ మన రైతులు ఏం చేస్తుంది తెలుసా? మన రైతులు ధర్నాలు చేస్తున్నారు. కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాను కూడా పోలే. మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలం కాటారంలో ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు. ఈ ఒక శ్రీధర్ బాబు కాన్స్టిట్యూన్సీ కాదు, ప్రతి దగ్గర ఇట్లాంటి సిచ్యువేషనే ఉంది. మంతర్ నియోజకవర్గం కాటారం మండలం రేగులగూడెం గ్రామంలో రోడ్డెక్కిన అన్నదాతలు. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు పోసి చాలా రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని రైతుల ఆగ్రహం. కొనుగోలు సెంటర్కి పోతే, అదే ఐకేపీ సెంటర్కి పోతే దాదాపు 1 month అంట. ఇంకా రోజు ఎండబెట్టాలి, రాత్రి కాగానే పట్టాలు కప్పాలి, గట్టి వాన వస్తే ఆగమే. ఈ దళారులు వస్తున్నారు. దళారులు సన్న బియ్యం కొంటున్నారు. ఎంత కొంటున్నారు? తక్కువ కొంటారు. వీళ్ళు బోనస్ ఇస్తారో ఇరో అనే నమ్మకం లేక చాలామంది వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. 2000కు 1900కు ఎట్ట పడితే అలా అమ్ముకుంటున్నారు. దొడ్డు అయితే 1600కి అమ్ముతున్నారు. దొడ్డు అయితే 1600 రూపాయలకు మీడియాలో కొనుక్కొని పోతున్నారు రకరకాల వ్యాపారులు వచ్చి. దొడ్డు బియ్యం, దొడ్డు ఒట్లు, ఇట్లా ఎక్కడెక్కడ ధర్నాలు చేసుకుంటారు. రైతులు ధర్నాలు చేస్తుంటే దాని మీద మాట్లాడకుండా, చూడండి ఇది ఎక్కడ? బుద్ధారం గోపాలపేట మండలం, వనపర్తి జిల్లా, వనపర్తిల పంచాయతీ. ఇది వనపర్తిల పంచాయతీ. ఏం పంచాయతీ? గాలి వాన వస్తుంది, ఇంకా మేము ఎట్లాగా పాడుకోవాలి మా ధాన్యాన్ని? కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చినాక కొనకపోతే ఎట్లా అని అడుగుతున్నారు వాళ్ళు. పోలీసులను పెట్టించి రైతులను కంట్రోల్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద కదా రివ్యూ చేయాల్సింది. దీన్ని వదిలేసి అందాల పోటీలు నిర్వహిస్తాం, అందాల పోటీల కోసం రివ్యూలు చేస్తాం, పోలీసులు అంతా ఇక్కడనే ఉండాలి, అధికార యంత్రాంగం అంతా అందాల పోటీల మీద పనిచేయాలి అంటే ఇక్కడ గవర్నమెంట్ రైతుల ఇబ్బందులు ఇవన్నీ ఏం లేవు. అందాల పోటీలే ఇంపార్టెంట్. ఇప్పుడు అందాల పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏందో కూడా చెప్పదు గవర్నమెంట్. దానివల్ల ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే దానివల్ల ఇంకేమైనా వస్తాయా? అయితే 4 రోజులు హోటళ్ళు బిజీగా ఉంటాయి. దానికి డబ్బులు పెట్టాల్సింది తెలంగాణ గవర్నమెంటే. మళ్ళీ వాళ్ళేమో వచ్చిన వాళ్ళు వాళ్ళ హోటల్స్ వాళ్ళేం తీసుకోరు. మళ్ళీ వీళ్ళే గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, హోటల్స్ బుక్ చేయాలి, తిండి పెట్టాలి, వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. అక్కడ వాళ్ళేమో రోడ్ల మీద ఎండుతున్నారు. ఎండ ఎట్లా కొడుతుంది? మాయిశ్చర్ లేదని కొనరు. అయిన తర్వాత 4 రోజులు పడుతుందా మాయిశ్చర్ రానికి? 1 month. మధ్యవర్తులకు అమ్ముకుంటేనేమో, వ్యాపారస్తులకు అమ్ముకుంటేనేమో తక్కువ వస్తుంది. వీళ్ళ ఉద్దేశం ఏందో, గవర్నమెంట్ ఉద్దేశం ఏందో కూడా అర్థమైతే లేదు. అంటే పోనీ దళారులు ఎంత కొంటారో కొన్న తర్వాత మిగిలింది లాస్ట్కి ఏమైనా మిగిలితే మనం కొందాం అనుకుంటున్నారా? ఎందుకంటే సన్నధాన్యం ఎక్కువ కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ టైం కొన్న దానికే సగం మందికి బోనస్ ఇవ్వలే, సగం మందికి ఇవ్వలే బోనస్. 1200 కోట్ల రూపాయలకు 800 కోట్లు ఇచ్చిర్రు. వాళ్ళ లెక్క చూస్తేనేమో రైతులు రాలే అంటున్నారు. ఎవరు వాళ్ళకి ఇచ్చిన? ఇక రుణమాఫీ కాక, రైతు భరోసా కాక, అప్పు చేసి పండించిన పంటకు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేక, కనీసం కొనలేక రోజు 1 లారీ 2 లారీలు పంపిస్తారంట ఐకేపీ సెంటర్కి.
అవి అసలు దేనికి సరిపోమంటున్నారు రైతులు. అందుకే ఈ ధర్నాలు. రైతులు రోడెక్కి ధర్నా చేస్తున్నారు అంటే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ అని అర్థం. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడే రైతులు రోడెక్కుతారు. అప్పటిదాకా చాలా ఓపిక ఉంటారు. వాళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, లేకపోతే ఇదేదో గవర్నమెంట్కి హ్యాండ్ చేద్దామని కాదు. వాళ్ళ సమస్య ఇంకా పరిష్కారం కాదు, మనం రోడ్ ఎక్కితే తప్ప కాదన్నప్పుడు రోడ్ మీదకి వస్తారు రైతులు. వాళ్ళు రోడ్ మీదకి వచ్చినాక కనీసం ఒక రివ్యూ అనే చేయలేదు గవర్నమెంట్. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం ఉన్నాడు. కనీసం కూర్చొని మాట్లాడి ఏంది ఏం కదా, ఎన్ని పెట్టాలా ఎన్ని పెట్టకూడదు, ఎందుకు రైతులు ధర్నాలు చేస్తున్నారు, అసలు ఎందుకు వాన వస్తే ఏమైనా ఆపుతారు ఎవడన్నా? ఎవ్వరు ఆపలేరు. వాతావరణ శాఖ ఆపదు, ప్రభుత్వం ఆపలేదు, మీరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. వాన వస్తే కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయినాక వాళ్ళ రెక్కల కష్టం అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? మళ్ళీ తరిచినాయి కాబట్టి మేము కొనమంటారు. కొనము, లేకపోతే దీనికి అది లేదు, కలర్ మారింది, మొత్తం ఇట్లాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు. రైతుల విషయంలో ప్రభుత్వం ప్రియారిటీ లేదు, ఫస్ట్ ప్రియారిటీ లేదు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కనీసం అందాల పొడిల మీద గంట సేపు చేసినప్పుడు కనీసం ఈ రైతుల దగ్గర ధాన్యం కొనాలని ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట టైం కేటాయించి రివ్యూ చేయలేరా? అంటే మొత్తం వాన వచ్చి కొట్టుకుపోయిన తర్వాత అప్పుడు రివ్యూ చేసుకుంటారా? వచ్చిన ఒడ్లు వచ్చినట్టు కనీసం ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో లాస్ట్కు వారం రోజులకు కొనుక్కున్నా కూడా పని అయిపోతుంది. వాళ్ళకు పంట పండడానికి 2 నెలలు పడుతుంది, అమ్ముకోనికి నెల పడుతుంది రైతులకి, 1 మంత్. ఎమ్మెల్యేలు పోరు, మినిస్టర్లు పోరు, ఎవ్వరు పోరు వాళ్ళ దగ్గరికి. ఇంకా వాళ్ళే రోడ్ల మీద అక్కడ పోతే మొత్తం సూర్యాపేట అక్కడ ఆ ఏరియాకి పోతే మొత్తం రోడ్ల నిండా హాఫ్ రోడ్ మొత్తం వడ్లే. ఇక్కడ మా దగ్గరకు పోతే కూడా, మామనాడు జిల్లాకు పోతే కూడా ఎక్కడ చూసినా తెలంగాణ మొత్తం వడ్లే, మొత్తం పంట వచ్చేసింది కదా. ఇంకా కొంచెం ఇంకొక 35-40% మాత్రమే మిగిలింది కోతలు, మిగతా మొత్తం వచ్చేసింది ఆల్రెడీ. వీళ్ళు కొనడం 10% కూడా కొనలేదు. మొత్తం రోడ్ల మీద పెట్టుకొని అవి ఎప్పుడు ఎండుతాయి, ఎప్పుడు వాన ఎప్పుడు వస్తుంది, కొట్టుకపోతే అయిందని చెప్పి రైతులందరూ కూడా రోడ్ల మీదే కూర్చుంటున్నారు. ప్రభుత్వం కనీసం వాళ్ళకు సౌకర్యం కల్పించారు. ఎండ ఎట్లా కొడుతుంది, మొన్న ఒక రైతు చనిపోయాడు దాని మీదనే, వరికుప్ప మన వడ్లకుప్ప మీదనే. అర్జెంటుగా ప్రభుత్వం దీని మీద రివ్యూ చేయాలి, రైతుల ఇష్యూ మీద చెయ్యాలి. ముందు అందాల పోటీలు ఏ ఇబ్బంది కలగకుండా చేస్తారు, కానీ రైతులు మాత్రం ఫుల్గా ఇబ్బందులు పడాలనా? అందాల పోటీలకు వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగొద్దు. సీఎం గారు రివ్యూ చేసిన మంచిదే, మరి రైతుల గురించి ఎవరు రివ్యూ చేయాలి? రైతులకు మాత్రం ఇబ్బందులు ఉండొద్దని ఒక రివ్యూ చేయలేరా? రైతులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దు, ఎండకి ఎండొద్దు, వాళ్ళు వాన వస్తే కొట్టుకపోద్దని ఒక రివ్యూ చేయలేదా గవర్నమెంట్? ఏం జరుగుతుందో తెలియదు ప్రభుత్వంలో. కానీ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినారో ప్రభుత్వానికి తెలవాలి. అంటే మొత్తం వాళ్ళకి యాసారికి వచ్చి వాళ్ళు మేము ఇంకా ఈ గవర్నమెంట్ కొనదాన్ని మొత్తం దళారులకు అమ్ముకున్న తర్వాత మిగిలిన లాస్ట్కు కొంత మిగిలితే అవి మాత్రమే కొందామని ప్రభుత్వం అనుకుంటుందేమో అనిపిస్తుంది. కొనడం పెద్ద సమస్య ఎందుకైంది గవర్నమెంట్కి అనేది అర్థం చేసుకోవాలి మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.